అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక ఎలుక ఉండేది. అది చిన్న కలుగులో నివసించేది. ఎలుక ఇతర జీవులను మోసగిస్తూ కుట్రలు దొంగతనాలు చేస్తూ బతికేది. ఒకసారి అడవిలో కొన్ని చీమలు సమిష్టిగా కష్టపడి ఒక అందమైన పుట్టను నిర్మించుకున్నాయి. గృహప్రవేశానికి మృగరాజు సింహాన్ని ఆహ్వానించాయి. సింహంతో పాటు తన పరివారం కూడా గృహప్రవేశానికి హాజరైంది. నిల్వ చేసుకున్న ధాన్యాలతో కమ్మటి విందును ఏర్పాటు చేశాయి చీమలు. నేను ఇంతవరకు ఎక్కడా ఇంత దృఢమైన అందమైన ఇల్లు చూడలేదు. మీ నిర్మాణ ప్రతిభ అసామాన్యంగా ఉంది అంటూ అభినందించాడు మృగరాజు. చీమలు చాలా సంతోషించాయి. మృగరాజు విచ్చేసి చీమల పుట్ట గురించి అడవంతా తెలిసింది. అటుగా వెళ్ళే జంతువులు పక్షులు ఆగి మరీ అద్భుత నైపుణ్యంతో నిర్మించిన చీమల పుట్టను చూసి వెళ్ళేవి. చీమలు ఎత్తైన గోపురాలతో చక్కని వాస్తుశిల్పంతో ఇంటిని నిర్మించుకున్న సంగతి ఎలుకకు కూడా తెలిసింది. వెంటనే చీమలు ఇంటికి బయలుదేరింది. ఒక మార్గం ద్వారా ఆహారాన్ని పుట్టలోకి మోసుకుపోతున్నాయి కూలీ చీమలు. ఎలుక రాకను దూరం నుంచే గమనించిన 3 కూలీ చీమలు ఎదురు వెళ్ళి దగ్గరుండి తమ ఇంటి ప్రవేశ మార్గం వరకు తీసుకుని వెళ్ళాయి. బయట నుంచే చీమలు నిర్మించుకున్న అందమైన పుట్టను చూసి ఆశ్చర్యపోయింది ఎలుక. ఎలాగైనా ఆ ఇంటిని కాజేయాలనుకుంది. అన్నా, మా ఇల్లు ఎలా ఉంది అని అడిగింది ఒక కూలీ చీమ. సూర్యకాంతి మీ పుట్టవైపు పడి వెచ్చని బంగారు కాంతితో ప్రకాశిస్తోంది అంది ఎలుక. ఇంకా ఇంటి లోపల సొరంగాలు అందమైన గదులు కూడా ఉన్నాయి అంది రెండో కూలీ చీమ. అలాగే లోపల కూడా చూద్దాం మరి అంది ఎలుక. కూలీ చీమలు ఎలుకను తీసుకుని పుట్ట దగ్గరకు వచ్చాయి. పుట్ట చుట్టూ సైనిక చీమలు కాపలా కాస్తున్నాయి. ఎలుకను బయటే ఉండమని చెప్పి సైనికుల చీమల దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది 3వ కూలి చీమ. ఒక సైనిక చీమ అనుమానంగా ఎలుకను పైనుంచి కింద వరకు చూసి, మా రాణిగారి అనుమతి లేనిదే లోనికి ప్రవేశం లేదు, ఇక్కడే ఉండండి, మీ విషయం తెలియజేసి వస్తాను అంది. పుట్ట లోపలికి వెళ్ళటానికి 8 మార్గాలు కనిపించాయి. ఎలుక బయటనే నిల్చుని కుట్రకు ప్రణాళిక రూపొందించుకుంది. లోనికి వెళ్ళాక మంచిదానిలా నమ్మించి మోసం చేయాలనుకుంది. పుట్టలోని చీమల్ని మింగేసి బంగారు పుట్టను సొంతం చేసుకోవాలనుకుంది. కొద్దిసేపటికి సైనిక చీమ బయటికి వచ్చి ఎలుకను పుట్ట లోపలికి తీసుకుపోయింది. ఎత్తైన సింహాసనం మీద చీమల రాణి కూర్చుని ఉంది. పక్కనే చీమల రాజు కూడా ఉన్నాడు. లోపల వందల సంఖ్యలో చీమలు అటూ ఇటూ తిరుగుతూ కనిపించాయి. పుట్ట లోపల సొరంగాలు గదులు కనిపించాయి. చీమల రాణి ఎలుకకి అతిథి మర్యాదలు చేసింది. లోపలున్న గదులు చూస్తానంది ఎలుక. చీమల రాణి స్వయంగా ఒక్కో గది చూపించింది. ఒక గదిలో ఆహారాన్ని నిల్వ ఉంచగా మరొకటి చీమల రాణి చీమల రాజుల విశ్రాంతి గది. 3వ గదిని చూసి గజగజ వణికింది ఎలుక. ఆ గదిలో రక్తమోడుతూ గాయపడిన బంధితురాలైన పాము కనిపించింది. మిత్రమా, నిన్ను నీలాగే ఇల్లు చూస్తానని చెప్పి మాపై దాడి చేసి పుట్టను ఆక్రమించాలని కుట్ర పన్నింది ఈ పాము. మా సైనికుల చీమలు దీన్ని కుట్టి గదిలో బంధించాయి. మంచిగా ఉంటే శత్రువుకైనా మేము ప్రాణం ఇస్తాం, కుట్రలు చేస్తే మిత్రుడనైనా తాట తీస్తాం అంది చీమల రాణి. ఆ మాటలతో ఎలుకకు గుండె దడ పెరిగింది. చీమల్ని మోసం చేయటం, ఐక్యంగా ఉండే వాటిపై దాడి చేయటం అంత సులువు కాదని గ్రహించింది. పుట్ట బాగుందని చీమల రాణిని అభినందించింది. అక్కడ నుంచి నెమ్మదిగా జారుకుంది. మర్నాడు ఆ పుట్ట వైపునే రానేలేదు ఎలుక. విజయనగరం మహారాజు దేవదత్తుడు కళాప్రియుడు. ప్రతిభావంతులైన కళాకారులను సముచిత రీతిలో ఆదరిస్తూ ఉండేవాడు. విజయనగరంలోని కళాకారులు తమ ప్రతిభను దేశ విదేశాల్లో చాటుకున్నారు. ఒకసారి పొరుగు రాజ్యమైన కళింగ దేశం నుంచి మదనమోహనుడు అనే చిత్రకారుడు మహారాజా దేవదత్తుణ్ణి కలిశాడు. మదనమోహనుడు ప్రతిభావంతుడే కానీ గర్విష్టి. మహారాజా, చిత్రకళలో నన్ను మించిన వారు ఈ భూలోకంలోనే లేరంటే అతిశయోక్తి కాదు. నా చిత్రాలలో
ఎంతో సహజత్వం ఉట్టిపడుతుంది. మీరు నా కాలికి గండపండేరను తొడిగితే బాగుంటుంది అని ఎంతో అహంకారంతో అన్నాడు మదనమోహనుడు. మహారాజు దేవదత్తుడు తన ఆగ్రహాన్ని అణుచుకుని, మీ తైలవర్ణ చిత్రాలను మా దేశపు చిత్రకారులందరూ ముక్త కంఠంతో ప్రశంసిస్తే అలాగే సత్కరిస్తాను అన్నాడు. మదనమోహనుడు అదే అహంభావపూరిత స్వరంతో, నా చిత్రాల్లో చిన్న లోపం ఎత్తి చూపి నా చేత అవుననిపించినా ఇక జీవితంలో కుంచి చేత పట్టను అన్నాడు. మదనమోహనుడి చిత్రకళా ప్రదర్శన ఏర్పాటైంది. చూసిన వారంతా అతని ప్రతిభను వేనోళ్ల కొనియాడారు. ఆ ప్రదర్శనలో అన్ని చిత్రాలలోకి ఓ యువతి ద్రాక్ష పళ్ళ గుత్తి చేత పట్టుకొని ఉన్న వర్ణ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ఎక్కడి నుంచో కొన్ని పక్షులు వచ్చి ఆ ఫలాలు నిజమైనవిగా భ్రమించి ముక్కుతో పొడిచాయి. అది చూసిన వారంతా హర్షధ్వానాలు చేశారు. చూశారా మహారాజా, నా ప్రతిభకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి అన్నాడు మదనమోహనుడు విజయగర్వంతో. అదే సమయంలో సభికుల్లో ఓ యువకుడు ముందుకొచ్చి, మన్నించండి ప్రభు, ఈ చిత్రకారుడి చిత్రంలో జీవకళ లేదు. సామాన్యంగా పక్షులు మనుషులను చూసి భయపడతాయి. ఆ ఫలాలు సహజమైనవిగా ఉన్నాయి తప్పితే వాటిని పట్టుకున్న యువతి ముఖంలో జీవం లేదు. అందుకే పక్షులు ధైర్యంగా ఆ చిత్రం దగ్గరకు రాగలిగాయి అన్నాడు. ఆ యువకుడి మాటల్లో వాస్తవాన్ని గ్రహించిన మదనమోహనుడు అహంకారమంతా దిగిపోగా సిగ్గుతో తలదించుకున్నాడు. ఒక అరణ్యంలోని మర్రి చెట్టు త్వరలో ఒక చెకుముకి పక్షి నివసిస్తూ ఉండేది. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం వేళ అది విశ్రాంతి తీసుకుంటుండగా చెట్టు క్రింద నుంచి బాధగా మూలుగుతూ ఉన్న శబ్దం వినిపడింది. బాగా బలిసి ఉన్న ఒక నక్క కన్నీళ్లతో నోరు తెరుచుకుని మూలుగుతూ పడుకొని ఉండటం పక్షి కంట పడింది. వెంటనే చెట్టుపై నుండి, నక్క మిత్రమా, ఏమిటి నీకు వచ్చిన కష్టం అని అడిగింది. రొప్పుతూ ఉన్న నక్క నిదానంగా తలెత్తి పైకి చూసి, ఓ పక్షి మిత్రమా, ఏమని చెప్పను, ఈరోజు ఉదయం నేను ఒక కుందేలును చంపి తింటుండగా ఒక ఎముక నా పళ్ళ మధ్యలో ఉండిపోయి గుచ్చుకుంటూ నన్ను బాధిస్తోంది. నోరు మూయడానికి, ఏ ఆహారము తినడానికి కూడా వీలు లేకుండా అడ్డుపడుతోంది అంది బాధగా. పక్షి నక్క మీద చాలా జాలి కలిగింది. అది నక్కతో, నువ్వు బాధపడవలసిన పని లేదు, నోరు తెరుచుకో, నేను నీ పళ్ళ మధ్య గుచ్చుకున్న ఎముకను తొలగిస్తాను అంది. నక్క అలాగేనని నోరు తెరుచుకొని కూర్చుంది. చెకుముకి పిట్ట కిందకి వచ్చి నక్క నోట్లోకి తన ముక్కను పోనిచ్చి సుతారంగా ఎముకను బయటకు లాగేసింది. నక్క సంతోషంగా, పక్షిమిత్రమా, నా విపరీతమైన బాధను పోగొట్టి నా ప్రాణాన్ని కాపాడావు. ఈరోజు నుంచి నేను సంపాదించిన ఆహారంలో సగం వాటా నీకు ఇస్తాను. ఇక నుంచి మనం ప్రాణ స్నేహితులం అంది. అప్పటి నుంచి నక్క, చెకుముకి పిట్ట రెండూ స్నేహంతో చాలా కాలం కలిసి ఉన్నాయి. కానీ ఏ రోజు నక్క పక్షికి ఒక చిన్న మాంసం మొక్క ఇచ్చిన పాపాన పోలేదు. ఒకరోజు చెకుముకి పక్షికి ఎంత తిరిగినా ఆహారం దొరకలేదు. చివరికి నీరసంగా చెట్టు పైన కూర్చుంది. అప్పుడు కింద ఓ పెద్ద జింక మాంసం తింటూ నక్క కనిపించింది. పక్షి సంతోషంగా, నక్క మిత్రమా, అలా ఆకలిగా ఉన్నాను, నాకు కొంచెం ఆహారం ఇవ్వవా అని అడిగింది. నక్క హేళనగా చూసి మాంసం నములుతూ, నేను నీకు ఆహారం ఇవ్వటమా, ఇదంతా నాకే సరిపోతుంది, ఇంకా నీకెక్కడివ్వను అంటూ పరిహాసం చేసింది. అప్పుడు పక్షి, నీవే కదా మిత్రమా ఆ రోజు నిన్ను కాపాడినందుకు సగం వాటా ఆహారం ఇస్తానన్నావు, ఇప్పుడు సగం అక్కర్లేదు, నాకు సరిపడేంత మాత్రమే ఇవ్వు చాలు, మరెప్పుడు ఇవ్వకు అంటూ ప్రాధేయపడింది. ఏయ్ తిక్క పక్షి, నీతో నాకు స్నేహమా, జాగ్రత్త, ఆ రోజు నువ్వు నా నోటిలో దూరిన ముక్కను బయటికి తీసి పడేసినందుకు సంతోషించు, లేకపోతే ఆ రోజునే నిన్ను నోట్లో పెట్టుకుని తినేద్దును అంది పరుషంగా. ఆ మాట విని చెకుముకి పిట్ట చాలా బాధపడి ఎలాగైనా తగిన శాస్తి చేసి నక్క మీద పగ తీర్చుకోవాలని మనసులో నిశ్చయించుకుంది. వెంటనే వేగంగా కిందకి ఎగురుకుంటూ వచ్చి నక్క కుని కన్నును ముక్కుతో గట్టిగా పొడిచింది. నక్క కన్ను రక్తం
విస్తారంగా తీవ్రమైన బాధ కలిగించింది. వెంటనే అది నేలంతా పొర్లుతూ ఊళ పెడుతూ గట్టిగా రోధించసాగింది. పక్షి, చెట్టుపైకి వెళ్ళి ఆపదలో నిన్ను కాపాడినందుకు కృతజ్ఞతైనా లేదు నీకు. కుడి కన్ను పోయినా బాధ లేదు, ఎడమ కన్ను బాగా ఉన్నందుకు సంతోషించు అని అక్కడి నుంచి ఎగిరిపోయింది. కథ సమాప్తం. పూర్వం ఓ చక్రవర్తి దగ్గర రమణయ్య అనే తోటమాలి ఉండేవాడు. చక్రవర్తికి చెట్లన్నా మొక్కలన్నా ప్రాణం. తన ఉద్యానవనాన్ని చక్కగా చూసుకుంటున్న రమణయ్య అన్నా ఎంతో ఇష్టం. కానీ తోటమాలి మాత్రం చాలా మోసకారి. తనకు చక్రవర్తి అండదండలున్నాయన్న గర్వంతో చాలామందిని మోసగించేవాడు. అవతలి వాళ్ళు కూడా చక్రవర్తికి భయపడి రమణయ్యను ఏమీ చేయలేకపోయేవారు. ఒకరోజు ఓ వర్తకుడు దుస్తులను గాడిద మీద వేసుకొని బజారులో అమ్ముతున్నాడు. రమణయ్య అతని దగ్గరకు వచ్చి, నాకు ఇవన్నీ కావాలి, వీటన్నిటినీ ఎంతకు అమ్ముతావు అని అడిగాడు. 10 వెండి వరహాలు అని సమాధానమిచ్చాడు వర్తకుడు. రమణయ్య బేరం ఆడకుండానే వర్తకుడు అడిగినదంతా ఇచ్చేశాడు. వ్యాపారి చాలా సంతోషంగా దుస్తుల మూటలను గాడిద మీద నుంచి దించబోయాడు. అప్పుడు రమణయ్య, మూటలు దించుతున్నావేం? నేను మూటలతో పాటు గాడిదను కూడా కొన్నాను కదా అని వాదించాడు. అయ్యా, నేను చెప్పింది కేవలం దుస్తుల ధరనే. ఈ గాడిద నాకు కొడుకుతో సమానం. ఇదే నాకు ప్రాణాధారం. ఇది లేకుండా నేను ఉండలేను. కావాలంటే ఓ 2 వరహాలు తగ్గించుకొని 8 వరహాలకు దుస్తులు తీసుకోండి అని వ్యాపారి ప్రాధేయపడ్డాడు. అయినా రమణయ్య వినలేదు. ఇలా ఈ వివాదం న్యాయాధికారి వద్దకు చేరింది. రమణయ్య చక్రవర్తి దగ్గర తోటమాలి అని న్యాయాధికారికి తెలుసు. అతనికి అనుకూలంగా తీర్పు ఇవ్వకుంటే చక్రవర్తికి తన గురించి చెడుగా చెబుతాడు అని భయపడ్డాడు. అందుకే తప్పంతా వ్యాపారిదే అని తీర్పు చెప్పాడు. రమణయ్య ఆనందంగా గాడిదను దుస్తులను తీసుకొని వెళ్ళాడు. వ్యాపారి మాత్రం ఏడుస్తూ ఇంటికి చేరాడు. తనను కన్న కొడుకుల అల్లారు ముద్దుగా పెంచుకున్న యజమాని దూరం కావడాన్ని గాడిద తట్టుకోలేకపోయింది. దీంతో రాత్రంతా అది పెద్దగా అరుస్తూనే ఉంది. దాని ఓండ్రకు రమణయ్యకు నిద్ర రాలేదు. దాన్ని వదిలేసి పనికి వెళితే చుట్టుపక్కల వాళ్ళంతా దాని అరుపులు భరించలేక రమణయ్యకు చీవాట్లు పెట్టారు. దీంతో అతడు దాన్ని తనతో పాటు తోటకు తీసుకువెళ్ళి తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. కానీ అక్కడ అది అరవకపోవడంతో అమ్మయ్య, గాడిద దారిలో పడింది అనుకున్నాడు. కానీ అసలు విషయం చూసి రమణయ్య గుండె ఆగినంత పనైంది. చక్రవర్తికి ఎంతో ఇష్టమైన గులాబీ మొక్కలను, వాటి పూలను మొత్తం అది తినేసింది. అప్పుడే అటువైపుగా వచ్చిన చక్రవర్తి గులాబీ మొక్కల దుస్థితిని చూసి తోటమాలిపై పెద్దగా అరిచాడు. తను ఎప్పుడూ చక్రవర్తితో మాటలు అనిపించుకోలేదు. కేవలం ఈ గాడిద వల్ల నేడు తిట్లు తినాల్సి వచ్చిందని రమణయ్యకు కోపం వచ్చింది. పెద్ద కర్ర తీసుకొని దాని నడుము మీద గట్టిగా కొట్టాడు. అది అంతెత్తున ఎగిరి వెనక కాళ్ళతో ఫెడేల్మని రమణయ్య మూతి మీద తన్నింది. అంతే, ముందు పళ్ళన్నీ ఊడిపడ్డాయి. ఇది తన దగ్గర ఉంటే అనర్థాలు తప్పవని వెతుక్కుంటూ వెళ్ళి మరీ ఆ వ్యాపారికి గాడిదను అప్పచెప్పాడు. జరిగిందంతా వివరించి అమ్మయ్య, బతికిపోయాను అనుకుంటూ రమణయ్య వచ్చేశాడు. మోసం చేయాలని చూసిన రమణయ్యకు న్యాయాధికారి శిక్ష విధించకున్నా తన గాడిదే సరైన బుద్ధి చెప్పిందనుకొని వ్యాపారి తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. తిరిగి తన యజమాని దగ్గరకు వచ్చినందుకు గాడిద చాలా సంతోషించింది. ఎప్పటిలానే హాయిగా ఉంది. అప్పుడప్పుడు బజార్లో వ్యాపారి గాడిద ఎదురైతే రమణయ్య చేతులు అనుకోకుండానే తన మూతి మీదకు వెళ్ళేవి. అది చూసి వ్యాపారి చిన్నగా నవ్వుకునేవాడు. కథ సమాప్తం. మగధ రాజ్యానికి రాజు వీరసేనుడు. ఆయనకు రకరకాల కూజాలను సేకరించే అలవాటు ఉంది. దేశం నలుమూలల నుంచి వింతైన కూజాలను తెప్పించి ఓ పెద్ద భవనంలో భద్రపరిచేవాడు. వాటిని రోజు శుభ్రపరచడంతో పాటు కాపలా కోసం ఓ మనిషిని పెట్టాడు.
రాజ్యంలో నీటి ఎద్దడి ఉందని మంత్రి చెప్పినా, బంతిపొట్లు శత్రు సైన్యాల బెడద ఎక్కువైందని సేనాని నెత్తి నోరు బాదుకున్నా రాజు అవేవి చెవికెక్కించుకునేవాడు కాదు. పరిపాలన మొత్తం గాలికి వదిలేసి నిత్యం కూజాల గురించి ఆలోచించేవాడు. వాటిపైన చిన్న గీత పడినా పనివాళ్లకు కఠిన శిక్ష విధించేవాడు. అలా చాలామంది పనివాళ్లు మారారు. ఒకసారి రాము అనే వ్యక్తి కూజాల కాపలాదారుగా చేరాడు. ఓ రోజు అతడు వాటిని శుభ్రం చేస్తూ ఉండగా కూజా ఒకటి కింద పడింది. అప్పుడే అటుగా వచ్చిన రాజు అది చూసి మండిపడి రామును కొరడాతో 100 దెబ్బలు కొట్టించాడు. దాంతో అక్కడ పనిలో చేరాలంటేనే జనం వణికేవారు. కొన్ని రోజులకు విజయుడు అక్కడ పనికి కుదిరాడు. ఒకరోజు అతడు, మహారాజా, మీ అభిరుచి చాలా బాగుంది. దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు ప్రత్యక్షంగా వింటే ఇంకా బాగుంటుంది కదా. ఈరోజు సాయంత్రం మారువేషాల్లో వెళ్ళి ఆ విషయం తెలుసుకుందాం అన్నాడు. దానికి సరేనన్నాడు రాజు. సూర్యాస్తమయం కాగానే ఇద్దరూ కలిసి మారువేషాల్లో రాజ్య పర్యటనకు బయలుదేరారు. ఒక ఊరిలోని రచ్చబండ వద్ద కూర్చున్న వాళ్లతో, అయ్యా, మన మహారాజు సేకరించే కూజాల గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. ఆ విషయం గురించి మాట్లాడకు, అవి కూజాలు కాదు, జనాల ప్రాణాలతో ఆడుకునే సైతాన్లు. రాజుగారు వాటి మీద చూపే శ్రద్ధను పరిపాలన మీద పెడితే రాజ్యం బాగుపడుతుంది అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడారు. ఆ మాటలు వినగానే రాజు ముఖం కడతప్పింది. మెల్లగా అక్కడి నుంచి ముందుకు నడిచారు. అలా వెళ్తుండగా రోడ్డు పక్కన పొలాలన్నీ బీళ్లు కనిపించాయి. వాటి గురించి రాజు ప్రశ్నించగా, ప్రభు, చెరువులు కుంటలన్నీ పూడికతో నిండిపోయాయి. వర్షం పడినా చుక్క నీరు నిల్వ ఉండని పరిస్థితి. దాంతో పొలాలన్నీ ఇలా బీళ్లుగా మారాయి. తాగునీటికి కటకటే. ప్రజల పేదరికంతో ఆకలి బాధలతో అలమటిస్తున్నారు అంటూ జవాబిచ్చాడు విజయుడు. మన రాజ్యంలో ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నారా అని రాజు అడగ్గా, అవును ప్రభు, నేను రాము స్నేహితుణ్ణి. ఆపద అని తెలిసినా పనిలో చేరాను. మారువేషంలో మిమ్మల్ని ప్రజల వద్దకు తీసుకొచ్చాను. వాస్తవ పరిస్థితి మీకు అర్థం కావాలని ఇదంతా చేశాను అని బదులిచ్చాడు విజయుడు. దాంతో తన తప్పు తెలుసుకున్న మహారాజు అప్పటినుంచి పాలన మీద దృష్టి సారించాడు. చిన్న పొరపాట్లకు పనివాళ్లను శిక్షించడం అని అభిమానంగా చూడసాగాడు. వెనకటికి ఒక ఊళ్ళో ఒక విధవరాలు ఉండేది. భర్త చనిపోయేసరికి ఆమెకి 2 సంతానం. పెద్ద కొడుకు, చిన్నది కూతురు. ఆమెకు పెత్తనమంటే చాలా సరదా. పైగా నోరు మంచిది కాదు. ఆమె గయ్యాళితనం ఆ చుట్టుపక్కలంతా పేరు మోగిపోయింది. అలా ఉండగా కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. త్వరగా కొడుక్కి పెళ్లి చేసి కోడలను రప్పించుకుని పెత్తనం సాగించాలని ఆమెకు తొందర కలిగింది. కానీ ఆ గయ్యాళికి తమ పిల్లను కోడల్ని చేయటానికి ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? పాప ఆమె చాలా ప్రయత్నం చేసింది. కానీ ఒకరు తమ పిల్లనిస్తానని ముందుకు రాలా. చివరికి ఎలాగో ఆమె బంధువుల్లో ఒకరు తమ పిల్లనివ్వటానికి ఒప్పుకున్నారు. పిల్లను చూడటానికి విధవరాలు బయలుదేరింది. పిల్లను చూసుకుని సంబంధం ఖాయం చేసుకుంది. తర్వాత పిల్ల తల్లితో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, ఏమండి, మన అమ్మాయికి తినటానికి ఏమంటే ఎక్కువ ఇష్టం అండి అని అడిగింది విధవరాలు. మా అమ్మాయికి ఆవకాయ అంటేను అప్పడాల పిండి అంటేను తగిన ఇష్టం అండి. ఇప్పటికైనా నేను ఎప్పుడైనా అప్పడాలు వతుదామని అంటే దగ్గర పెట్టి కూర్చుంటే అటొచ్చి ఇటొచ్చి కాస్త మొత్తం మీద నేను అప్పడాలు వత్తటం పూర్తయ్యేసరికి 10 అప్పడాలకు సరిపోయే పిండి అయినా కాజేసి తింటుంది అని చెప్పింది. కాబోయే వియ్యపురాలు, కాబోయే కోడలు ప్రక్కనే నుంచి ఇది విన్నది. అత్తగారు తనకిష్టమైనవి చేసి పెడుతుంది కావోలు అని మురిసిపోయింది. ఒక సుముహూర్తాన్ని వివాహం జరిగింది. కొంతకాలానికి కోడలు కాపురానికి వచ్చింది. అత్త ఎంత గయ్యాడితో అంత పీనాసు కూడా. కోడలు కాపురానికి వచ్చిన తర్వాత తను కొడుకు కూతురు రోజు ఆవకాయ వేసుకుని తినేవారు. కానీ కోడలికి మాత్రం ఒక పూట కూడా ఆవకాయ వేసేది కాదు. అంతేకాదు, కోడలు కూర్చున్నా తప్పే, నుంచున్నా తప్పే, శుభ్రమైన బట్ట కట్టుకున్నా తప్పే, ఒక పూలు పెట్టుకోవడానికి లేదు, ఒక పండగ చేసుకోవడం లేదు. ఆఖరికి మొగుడుతో అత్త వింటుండగా మాట్లాడడానికి కూడా కోడలు హడలు పడిపోయేది. పాప ఆ పిల్ల మొగుడు కూడా తల్లి చేతిలో కీలుబొమ్మలా ఆడేవాడు. అలాగే అష్ట కష్టాలు పడుతూ ఎలాగో కాలం వెళ్ళబుచ్చుతోంది కోడలు. అలా 4 ఏళ్లు గడిచాయి. విధవరాలు కూతురికి కూడా పెళ్లి ఈడు వచ్చింది. ఆ పిల్ల అదృష్టాన త్వరలోనే ఒక సంబంధం కుదిరింది. పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. పెళ్లి ఇంకా 4 రోజులు ఉందనగా అత్త కోడల చేత అడ్డమైన చాకరీ చేయించి పెళ్లికి కావలసిన పచ్చళ్ళు పెట్టించింది.
కానీ ఆవకాయ అప్పడాలు మాత్రం తనే పెట్టాలని నిశ్చయించుకున్న కోడలికి ఆ రెండు అంటే ఇష్టం కదా, అందుచేత కోడలు ఆ రెండు రుచికి చూడకుండా చేయాలని ఆ గయ్యాళి పట్టుదల. ఆ రోజు ఆవపిండి చేతులు మంటలు పుట్టడానికైనా ఓర్చుకుని అత్త తనే ఆవకాయ పూర్తి చేసింది. అప్పడాలు తయారు చేయటం మర్నాడు తనకే అట్టే పెట్టుకుంది. ఆ సంగతి అంతా కోడలు చూస్తూనే ఉంది. ఆ రాత్రి కోడలు మొగుడితో ఇలా మాట్లాడుతుంది. ఏమండి, మీ అమ్మగారు మరీ ఇంత చుప్పనాద్దేమండి, పచ్చళ్ళ పెట్టడానికి నా చేత అడ్డమైన చాకరీ చేయించుకుంది. తీరా ఆవకాయ పెట్టాల్సి వచ్చేసరికి నాకు అప్ప చెప్తే నేనెక్కడ రుచి చూసేస్తానో అని ఆమె స్వయంగా ఈవేళ ఆవకాయ పెట్టింది. రేపు అప్పడాలు ఒత్తబోతున్నారు. నాకు అప్పడాల పిండి అంటే తగనిష్టం. ఆవకాయ పెళ్లిలో నలుగురితో పాటు నాకు వడ్డిస్తారేమోనని ఆశపడుతున్నాను. కానీ రేపు అప్పడాలు ఒత్తేసి తర్వాత ఒక్క పెసరైనా నాకు మిగలదే ఎలాగండి అని అడిగింది. ఏమో నాకు తెలియదు, నీ ఇష్టం వచ్చినట్టు అఘోరించు అని విసుక్కున్నాడు భర్త. అయితే నాకు ఒక ఉపాయంతో వచ్చింది, అలా చేస్తాను. రేపు అప్పడాల పిండి రోట్లో మీ అమ్మగారు తొక్కిన తర్వాత రోలు కడగవలసిన పని నాదే కదా. మన రోలు కూడా మొన్ననే కక్కు కొట్టించాం కదా, అక్కడక్కడ కొంచెమైనా పిండి ఇరుక్కుని ఉండకపోదు. ఆ పిండి గీక్కుని తింటాను. ఇక తప్పదు, నాకు ఆ పిండి దక్కే మార్గం కనిపించట్లేదు అని చెప్పింది కోడలు. ఆ సంభాషణ అంతా ఆ ప్రక్క వసారాల్లో పడుకున్న అత్త విన్నది. హరి, దీని తస్సా గొయ్యా, ఇదా దీని ఆలోచన, నేనేనా తెలివి తక్కువ దాన్ని అనుకుంటూ అత్త ఒక్కసారిగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. ఆ రాత్రికి రాత్రి అప్పడాల పిండి రోట్లో తొక్కింది. తర్వాత రోలు కడిగి పారేస్తాను, ఇక అది గీరుకు తినేదేమిటి అని రోలు కడగబోయింది. కానీ ఆమె పీనాసి కదా, అంచేత రోట్లో ఇరుక్కున్న పిండి తనే గీరుకుంటే మరో అప్పడానికైనా రాకపోతుందా అనిపించింది. అలా గీకుతుండగా పిండి రాకపోగా గొరకల్లో గోరు చుట్టుకుని చిగురు అంటే భగభగా మంట పుట్టడం మొదలుపెట్టింది. ఇది కాదు పద్ధతి. రోట్లో పిండి కాస్త వేస్తే నాకుతాను, దాంతో నా కడుపు నిండినట్టు అవుతుంది, దాని కడుపు ఎండినట్టు అవుతుంది అని ఆలోచన తట్టింది అత్తకి. అంత చక్కటి ఆలోచన తట్టిందన్న సంతోషంలో అత్త తల ఒక్కసారి రోట్లో దూర్చింది. అసలే బోడుగుండేమో ఒక్కసారిగా ఇరుక్కుపోయింది. పాప ఏం చేస్తుంది, పోనీ అరుద్దామంటే దవడలు కదపడానికి కూడా వీలు లేకుండా ఇరుక్కుపోయింది. పాప మూలుగుతూ అలాగే ఉండిపోయింది. కానీ ఎవరు విన్నారు? ఆమె మూలుగు కొడుకు గాఢ నిద్రపోతున్నారు. తెల్లవారుతుందని పాచి పని చేసి ఏనాది సుబ్బమ్మ అమ్మగారు అంట్లెయ్యండి అంటూ అత్త ఇరుక్కున్న రోడ్డు దగ్గరకు వచ్చింది. అది చూసి కొడుకుని కోడల్ని ఏనాది కేకపెట్టి లేపింది. వాళ్ళు వచ్చి చూచి తెల్లబోయారు. ఇద్దరూ చేరి చాలా ప్రయత్నించారు, కానీ లాభం లేకపోయింది. ఎప్పుడు ఏనాదిది అయ్యగారు, మీరు ఒక్క పాలిగా ఎగిరి అమ్మగారి నడ్డు మీద సతికిల పడండి, తల దానంతట అదే వచ్చేస్తుంది అని సలహా ఇచ్చింది. సరే, కొడుకు అలాగే చేశాడు. ఒక్కసారిగా యువతల పడింది. మొహం వాపు నడ్డి తోపుతో పెళ్లి అయిపోయేదాకా ఆమె లేవలేదు. ముసుగు పట్టుకుని పడుకుంది. రాము, సోము అని ఇద్దరు స్నేహితులు ఉండేవాడు. ఒక రోజున వాళ్ళిద్దరూ ఒక దూర ప్రయాణానికి బయలుదేరారు. ఆ రోజుల్లో ఇప్పట్లాగా బళ్ళు కార్లు ఏమీ లేవు కదా, అంచేత ఇద్దరు కాలినడకని బయలుదేరారు. త్రోవలో తిందామని రాము 3 రొట్టెలు, సోము 5 రొట్టెలు తెచ్చుకున్నారు. సగం దూరం వచ్చేసరికి వాళ్ళిద్దరికీ ఆకలి వేసింది. ఆ పక్కనే ఒక చెరువు కనిపించింది. ఇద్దరూ చెరువు ఒడ్డున రొట్టెలు తిందామని కూర్చున్నారు. ఇంతలో ఓ బాటసారి అటు పోతూ వాళ్ళ దగ్గరికి వచ్చి, బాబు, ఆకలి జాస్తిగా ఉంది, నాకు కూడా కాస్త పెడతారా అని అడిగాడు. బాటసారిని చూసేసరికి ఇద్దరికీ జాలి కలిగింది. వాళ్ళ దగ్గరున్న 8 రొట్టెలు ముగ్గురు సమానంగా పంచుకు తిన్నారు. బాటసారి వాళ్ళిద్దరికీ కలిపి 8 అణాలిచ్చి తన దారిని తాను వెళ్ళిపోయాడు. అప్పుడు సోము అన్నాడు, రాము, నావి 5 రొట్టెలు కనుక నేను 5 అణాలు తీసుకుంటాను, నీవి 3 రొట్టెలు కనుక 3 అణాలు తీసుకో అని అన్నాడు. రాము ఒప్పుకోలేదు. అదేం కుదరదు, ఇద్దరం చెరుసగం పంచుకోవాలి అన్నాడు. అందుకు సోము ఒప్పుకోలేదు. అందువల్ల ఇద్దరూ తగువలాడసాగారు. ఇంతలో ఆ దారిన ఒక ముసలివాడిపోతూ వాళ్ళ పోట్లాట చూసి దగ్గరికి వచ్చాడు. రాము, సోము తమ పోట్లాటకు కారణం ఏమిటో చెప్పారు. అప్పుడు ముసలివాడు, మీరు నేను చెప్పినట్లు చేస్తారా, న్యాయంగా పంచుతాను అని అడిగాడు. రాము, సోము ఒప్పుకున్నారు. ముసలివాడు అడిగాడు, 8 రొట్టెలు ముగ్గురు సమానంగా తిన్నారు కదా అని. అవునన్నారు వాళ్ళిద్దరు. అయితే సోము తెచ్చిన 5 రొట్టెలు 15 ముక్కలయ్యాయి. రాము తెచ్చిన 3 రొట్టెలు 9 ముక్కలయ్యాయి. సోము తన 15 ముక్కల్లో తన 8 తిని బాటసారికి 7 ముక్కలు ఇచ్చాడన్నమాట. అందుకని సోముకు 7 అణాలు వస్తాయి. రాము తన 9 ముక్కల్లో తను 8 తిని 1 ముక్క బాటసారికి ఇచ్చాడనమాట. కనుక రాముకి 1 అణా వస్తుంది అని ముసలివాడు తీర్పు చెప్పాడు. ఆ తీర్పు విని రాము తన తెలివి తక్కువ సిగ్గుపడ్డాడు. చెరుసగం పంచుకుందాం అంటేనే బాగుండేది అని విచారించాడు. శృంగేరి గ్రామానికి చెందిన ధర్మనందనుడు అనే ఆయన
ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దర్శించుకోవడానికి భార్యను కుమార్తెను వెంటబెట్టుకుని బయలుదేరాడు. ఆ పుణ్యక్షేత్రం చేరాలంటే ఒక నది దాటాలి. ధర్మనందనుడు నది దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ యాత్రికులను నది దాటించేందుకు ఒక పడవ సిద్ధంగా ఉంది. ఆయన పడవవాడిని నది దాటించేందుకు మనిషికి ఎంత తీసుకుంటావు అని అడిగాడు. అయ్యా, కేవలం 1 రూపాయి మాత్రమే అన్నాడు పడవవాడు. ధర్మనందుడికి చాలా ఆశ్చర్యం వేసింది. నదిలో నీళ్లు నిండుగా ఉన్నాయి. పైగా నది ఆవలిగట్టు కనుచూపు మేరలో లేదు. ధర్మనందనుడు భార్య కుమార్తెలతో పడవెక్కి నది దాటి దైవ దర్శనం చేసుకుని సూర్యాస్తమయం వేళ తిరిగి నది దగ్గరకు వచ్చాడు. ఆలయం ఉన్న ప్రాంతాల్లో ఎటువంటి వసతి భోజన సదుపాయాలు లేవు. అందువల్ల యాత్రికులు బాగా చీకటి పడకముందే నది దాటి యువతల గట్టుకు చేరుతారు. పడవవాడు ధర్మనందనుడి కేసి నవ్వుతూ చూసి, అయ్యా, మరేం అనుకోకండి, తిరుగు ప్రయాణానికి ఒక్కొక్కరికి 5 రూపాయలు చొప్పున మొత్తం 15 రూపాయలు అన్నాడు. ఉదయం నది దాటించేందుకు ముగ్గురికి కలిసి 3 రూపాయలే కదా తీసుకున్నావు, ఇప్పుడు 15 రూపాయలు అడుగుతున్నావేంటి? ఇందుకు తగిన కారణం ఏమైనా ఉందా అని ప్రశ్నించాడు పడవవాడు. ధర్మనందుడు దానికి ఆశ్చర్యంగా చూశాడు. అయ్యా, క్షమించండి, చెప్పేందుకేమీ లేదు, ఇది మా వృత్తి రహస్యం అన్నాడు పడవవాడు. ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది. చెరువు గట్టున ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టుపై చాలా కాలం నుండి హంసలు నివసిస్తూ ఉండేవి. ఉదయం అంతా నీళ్లలో హాయిగా తిరుగుతూ రాత్రి చెట్టుపై చేరి హాయిగా కాలం గడుపుతూ ఉండేవి ఆ హంసలు. కొద్ది కాలం తర్వాత చుట్టూ చెరువులు ఎండిపోవడంతో హంసలు నివాసం ఉండే పెద్ద చెరువు దగ్గరకు ఆ చుట్టూ ప్రాంతంలో ఉన్న కొంగలు చేరాయి. అవి కూడా పగలంతా చెరువులో చేపల్ని వేటాడి రాత్రికి హంసలు కూర్చునే మర్రి చెట్టు ఎక్కి కూర్చున్నాయి. హంసలు కొంగలు నివాసాన్ని ఎదిరించలేదు. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత అదే మర్రి చెట్టుపై ఆ చుట్టూ ఉన్న తోటలు ఎండిపోవడంతో ఆ ప్రాంతంలో సంచరించే చిలకలు కూడా అదే మర్రి చెట్టును తమ నివాసంగా మార్చుకున్నాయి. ఈ విధంగా హంసలు, కొంగలు, చిలకలు మర్రి చెట్టుపై అన్యోన్యంగా కాలం గడుపుతున్నాయి. పగలు ఎంతకు వారు తమ ఆహార అన్వేషణకు వెళ్ళి రాత్రి అయ్యేసరికి అన్నీ ఆనందంగా గూళ్ళు చేరేవి. ఇలా కొద్ది కాలం గడిచిన తర్వాత వాటిలో జాతి భేదం ఆలోచన వచ్చింది. ఏ జాతికి ఆ జాతి తమ ఉన్నంత కాలం మనమే ఉన్నతలం అనే అహంకారం పెరిగిపోయింది. తమ తమ జాతుల గొప్పతనాన్ని చాటుకోవాలని, అలా తమను ఒక త్రాటిపై నడిపించుకోవటానికి తమకు ఒక నాయకుడు ఉండాలనే ఆలోచన కలిగింది. అందుకై అవి తమ తమ నాయకులను ఎన్నుకున్నాయి. హంస జాతికి హంసేశుడు, కొంగల జాతికి కొంగేశుడు, ఇలా చిలకల జాతికి చిలకేశుడు నాయకులుగా ఎన్నికయ్యారు. ఈ నాయకుల ఆలోచన ఒక్కటే, అది తమ తమ జాతుల బల ప్రదర్శన ద్వారా మిగతా జాతుల పక్షులను వెళ్ళగొట్టాలని వారికి వారే దురాలోచన ప్రారంభించారు. వారి ఆలోచనలకు తగ్గట్లు తమ సంఖ్యాబలాన్ని పెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకై హంసేశుడు, కొంగేశుడు మరియు చిలకేశుడు ఉదయాన్నే లేచి తమకు సమీపంలోని అడవంతా తిరిగి తమ తమ జాతుల పక్షులను సమీకరించడం ప్రారంభించాయి. ఆయా జాతుల పక్షులను పిలిపించుకొని వాటన్నిటినీ అదే మర్రి చెట్టుపై నివాసం ఉండేటట్లు ప్రాధేయపడ్డారు పక్షులంతా. పక్షి నాయకుల కోరిక మేరకు మిగతా పక్షులన్నీ జాతి అభిమానంతో ముందు వెనక ఆలోచించకుండానే ఒకే మర్రి చెట్టుపైకి తమ నివాసం మార్చడం ప్రారంభించాయి. మర్రి చెట్టుపై పక్షుల సంఖ్య రోజు రోజుకు బాగా పెరిగిపోయింది. కనీసం అవి ఒకరిని చూసి ఒకరు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక లాభం లేదని గ్రహించి పక్షి నాయకులు ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధపడ్డారు. సాయంత్రం అయ్యేసరికి పక్షులన్నీ యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఒకరికొకరు ముక్కుతో పొడుచుకోవడం ప్రారంభించాయి. ఒళ్ళంతా రక్తాలతో తడిసిపోయాయి. అయినా అవి యుద్ధం ఆపలేదు. చివరికి రాత్రి పగలు ఎడతెరిపి లేకుండా కొట్లాటకు దిగాయి. అడవంతా ఆ పక్షుల అల్లరితో మారుమ్రోగింది. పక్షుల అల్లరి ఆ చుట్టుముట్టు సంచరించే వేటగాళ్ల చెవిన పడింది. వేటగాళ్ళు పక్షుల కొట్లాట్లు చూసి ఆశ్చర్యపోయారు. అదే అదనుగా తీసుకుని వారు వలలు వేసి హంసలను, కొంగలను, చిలకలన్నింటినీ బంధించి ఊళ్ళోకి తీసుకుపోయి అమ్ముకున్నారు. ఇక చెట్టుపై ఏ అల్లరి లేదు.
మర్రి చెట్టు మౌనంగా ఉండిపోయింది రక్తపు మరకలతో. జాతి దురహంకారం, దురాలోచనతో పక్షులన్నీ తమ ఉనికిని పోగొట్టుకున్నాయి. జాతి వేరైన జీవులొక్కడే అన్న ఆలోచన వాటికి లేకపోవడం వల్ల ఎంత నష్టం జరిగిందో దీన్ని బట్టి మనకి దురాలోచన ఉండకూడదు. ఒక ఊళ్ళో ఆస్తిపరులైన అవ్వ ఉండేది. ఆవిడకు 10 ఏళ్ల మనవరాలు ఉండేది. మనవరాలిని వల్లమాలిన అదుపులో ఉంచేది. ఎక్కడికి పోనిచ్చేది కాదు. ఇంటికి వచ్చిన పిల్లలతో ఆడుకోనిచ్చేది కాదు. అందుకని మనవరాలు అవ్వ ఇంట్లో లేనప్పుడు గట్టిగా ఈ ముసలిది మొండ చచ్చినా బాగుండు అనుకుంటూ ఉండేది. ఆ ఇంట్లో అవ్వ మనవరాలు చిలుక కూడా ఉంది. దాన్ని మనవరాలు పెంచుతూ ఉండేది. కొద్ది రోజుల్లో ఆ చిలుక కూడా మనవరాలు మాటికి అనుకునే మాటలు నేర్చుకుంది. ముసలమ్మ స్నేహితురాలు ఎవరైనా ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఈ ముసలముండ చచ్చినా బాగుండు అనేది. ఈ మాట మొదటిసారి విన్నప్పుడు అవ్వ నిర్ఘాంతపోయింది. దానికి అటువంటి మాటలు ఎట్లా పట్టుబడింది అవ్వకు తెలియలేదు. మనవరాల మీద అవ్వకు అనుమానం పోలేదు. ఎందుకంటే తన ఎదుట మనవరాలు ఎంతో అమాయకురాల్లా కనిపించేది. అస్తమానం చిలుక ఈ ముసలముండ చచ్చినా బాగుండు అంటే దాని చేత ఈ దుర్భాషలు మానిపించడం ఎట్లాగో అవ్వకు తెలియలేదు. అందుకని పొరుగున ఉన్న ఒక సద్బ్రాహ్మణుడి ఇంటికి పోయి, శాస్త్రులు గారు మా ఇంట్లో చిలుక దిక్కుమాలిన మాటలన్నీ నేర్చుకుంటోంది. దానికి దురలవాట్లు పోగొట్టి 4 మంచి మాటలు నేర్పండి అని అడిగింది. దానికి శాస్త్రులు గారు దీర్ఘంగా ఆలోచించి, ఇలా అనండి, దాందేముంది, ఒక పని చేద్దాం. మా ఇంట్లో ఒక చిలక ఉంది. అది అన్ని మంచి మాటలే మాట్లాడుతుంది. 4 రోజులు మీ చిలక్కి మా చిలకతో పొత్తు కలిపితే మీ చిలక మా చిలక దగ్గర నుంచి ఆ 4 మంచి మాటలు నేర్చుకోవచ్చు అంది. బాబు మీ చిలక 4 రోజులు అరువిత్తురు అంది అవ్వ. దానికే భాగ్యం అన్నాడు శాస్త్రులు గారు. అవ్వ శాస్త్రులు గారి చిలకను తెచ్చి తన మనవరాలు గదిలో ఉన్న పంజరంలో చిలకతో పాటు ఉంచేసి ఒక నిట్టూర్పు విడిచింది. ఇంతలోనే ఇంటి చిలక ఈ ముసలముండ చచ్చినా బాగుండును అన్నది ముక్కు గీసుకుంటూ. వెంటనే శాస్త్రులు గారి చిలక ఇంటి కప్పు చేసి తదాస్తు నీ అభీష్టం సిద్ధించుగాక అన్నది. అవ్వ ఇది విని మండిపోయింది. పంజరం తెరిచి 2 చిలకలను వదిలిపెట్టేసింది. పోయి చావండి అని తిట్టింది. కథ సమాప్తం. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.